శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గీతా జయంతి మహోత్సవంగా అందరికీ శ్రీకృష్ణుల వారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండి ఆ జగద్గురువుల యొక్క కృప వల్ల సన్మార్గము సద్విచారము కలుగుగా కానీ ప్రార్థిస్తూ ఈరోజు భగవద్గీత చాలా విశేషం అన్నమాట శ్రవణం చేయడం. శంకరాచార్యులు వారు కూడా మోహముద్గరః అనే భజగోవింద స్తోత్రంలో భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ అని చెప్పారు. భగవద్గీత కించితధీత, రోజుకి ఒక శ్లోకమైనా భగవద్గీత చదువుకునేవాడు, అలాగే గంగాజలలవ కణికాపీత, ఒక చుక్క అయినా గంగాజలాన్ని రోజు సేవన చేసేవాడు, అలాగే సకృతపియేన మురారి సమర్చ, ఒక్కసారైనా తులసీ దళంతో శ్రీకృష్ణుల వారిని అంటే విష్ణుమూర్తిని, మురారి అంటే విష్ణుమూర్తిని అర్చించినవాడు మోక్షప్రాప్తి పొందుతాడు అని చెప్పారన్నమాట. దీనికి మూలార్థం ఏంటంటే ఈశ్వరారాధన చేయడం వల్ల సన్మార్గం కలగడము, అలాగే గంగా స్నాన గంగా జలపానము ఆచమనీయం, గంగా జలంతో చేయడం వల్ల కాయక దోషములు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడము, అలాగే మానసిక దోషములు ఏవైతే ఆంతరింగిక దోషములు, ఆంతరింగిక శత్రువులు ఎవరైతే ఉన్నారో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది శత్రువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భగవద్గీత పారాయణం వల్ల, పారాయణము అంటే స్తోత్ర పారాయణం కాదు, ఒక శ్లోకం చదివి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా చదివి ఆ అర్థాన్ని అనువదించుకోవాలి జీవితంలో. అలా చేసుకున్నప్పుడు ఆంతరంగిక దోషములు పోయి బాహ్య శారీరక దోషములు పోయి బుద్ధి కుశలత పెరిగి సన్మార్గము పొంది మోక్షప్రాప్తి పొందుతారు అని చెప్పారన్నమాట. అందుకని శ్రీకృష్ణుల వారి కృపచేత ఈరోజు భగవద్గీత నుంచి ఒకే ఒక శ్లోకం, ఆ శ్లోకం ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులైన సత్పురుషులని సన్మార్గులని రక్షించడానికి, దుష్కర్మలు చేసే దుష్టులని శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ జన్మిస్తాడు అని చెప్పారనమాట. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన కోసమై జన్మిస్తారు, అవతరిస్తారు అని చెప్పడం జరిగింది. దీన్ని స్వాభావికంగా శ్లోక మార్గంగా ఉన్న తాత్పర్యాన్ని యథాతథ అనువాదం చేస్తే ఎప్పుడెప్పుడైతే రాక్షసుల బాధ పెరుగుతుందో అప్పుడప్పుడు వారిని సంహరించి సత్పురుషులని, సద్గతిని, సన్మార్గాన్ని, స్వధర్మాన్ని రక్షించడానికి ఈశ్వరుడు అవతరిస్తాడు అని అర్థం. ఇక్కడ యుగే యుగే అనే మాట ఎప్పుడైతే వచ్చిందో దాన్ని 3 రకాలుగా విభజించాలి. ఒకటి సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగంలో. రెండవ యుగం ప్రతి వర్షం మనం చేసుకునేది ఉగాది అని అంటాం కదా, దాన్ని యుగాది అని అంటారు, అది యుగాది. అలాగే మూడవది సూర్య ఉదయాన్ని కూడా ఉగాది అని అంటారు అన్నమాట. ఇలా నిత్యము చేయగలిగిన ధర్మాన్ని, ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించేటట్టు చేయగల మనస్సుని బుద్ధిని చేసే గాయత్రి మంత్రం ఏదైతే ఉందో బ్రాహ్మణుడికైతే, క్షత్రుడికైతే దుర్గా మంత్రం ఏదైతే ఉందో, వైశ్యుడికైతే లక్ష్మీ మంత్రం ఏదైతే ఉందో, శూద్రుడికైతే శివనామస్మరణ ఏదైతే ఉందో, అందరికీ నారాయణ నామస్మరణ ఏదైతే ఉందో అది సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆ జపం చేయడం వల్ల ఆ బుద్ధి ప్రచోదన పొందించి దుష్కర్మలు చేయగల విచారం ఏదైతే ఉందో దాన్ని సంహరించి సుకర్మని పెంపొందింపే సన్మార్గ సద్బుద్ధిని ప్రచోదింపజేయగల మహాశక్తి రూపంలో విష్ణుమూర్తి అవతరిస్తారు రోజు అని మొదటి అర్థం. రెండవ అర్థం యుగాది అని, మనం ఉగాది అని అంటాం. యుగాది సంవత్సరాది ఏదైతే ఉందో అప్పుడు వర్షఫలానికి గ్రహ సానుకూలత తీసుకువచ్చి ఆ సంవత్సరం జరగబో విషయాలని ముందరే అభివర్ణించి దానికి తగ్గట్టుగా మన జీవన గమనాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పి
దానికి తగ్గ ప్రయత్నపూర్వకంగా వెళ్ళవలసిన మార్గదర్శకాన్ని మహాత్ముల చేత, గురువుల చేత, ఋషుల చేత పొందడానికే ఉగాది రోజు పంచాంగ శ్రవణము అని అంటారు. ఆ ఉగాది రోజు ఈ సంవత్సరం రాజు ఈ గ్రహం అవుతుంది, మంత్రి ఈ గ్రహం అవుతుంది, సేనాధిపతి ఈ గ్రహం అవుతుంది, సస్యశ్యామలాధిపతి ఈ గ్రహం అవుతుంది అని చెప్తూనే ఈ రాశి వారికి ఇంత ఆదాయం ఉంటుంది, ఇంత వ్యయం ఉంటుంది, ఇంత రాజ్యపూజ్యం ఉంటుంది, ఇంత అవమానం ఉంటుంది అని చెప్పారు. ఉదాహరణకి ఒక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 అంటే తను సంపాదించేది, తను ఖర్చు పెట్టేది సరిసమానంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ మానవుడు గురువుల యొక్క లేదా వారి యొక్క పెద్దలు, తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకం తీసుకుని ఆ సంవత్సరం చేయబో కార్యక్రమాలన్నీ వారితో విచారించి మాట్లాడి దానికి తగ్గట్టుగా సానుకూలమైన మార్గంలో ప్రయత్నపూర్వకంగా వెళితే అక్కడ తను చేసే కర్మకి విజయ రూపంగా విజయకృష్ణుడిగా కూడా ఉంటాడు. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 5 అని చెప్పినప్పుడు దానికి కూడా పెద్దల యొక్క మార్గదర్శకం తీసుకుని తొందరపడి తెలుసో తెలియకో ఎవరో ఏదో ఉత్సాహం చేశారనో లేదా ఎవరో పెంపొంది మనస్సుని ప్రచోదనం చేశారనో లేదా మన యొక్క మనస్థితిని ఎదుటివాడు సానుకూలంగా తన కర్తవ్యానికి అనుకూలంగా తీసుకోవడం ప్రయత్నించడం వల్ల తొందరపడి కొన్ని మాటలు ఇచ్చేస్తాం. కొన్నిటిల్లో కమిట్మెంట్ అంటాం మనం వాడుక భాషలో, అది ఇచ్చేస్తాం. అలా ఇవ్వడం వల్ల ఇరుక్కుపోయి అది చెయ్యలేక దానివల్ల అవమానాలు పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే కొన్ని సరిగా చేయడం వల్ల మంచి పేరు కూడా తెచ్చుకుంటాం. ఈ ప్రయత్నాన్ని కూడా సన్మార్గ ప్రయత్నంగా గురువుల యొక్క మార్గదర్శకంలో ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకుని మంచి చెడులు అర్థం చేసుకుని ఎక్కడా తొందరపాటుతనం లేకుండా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే ఆ సంవత్సరం జరగపోవు తప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి దూరంగా ఉండడం వల్ల అవమానాల బారి నుంచి తగ్గడం కుదురుతుంది. ప్రయత్నపూర్వకంగా ఇది మానవుడి యొక్క ప్రతి సంవత్సరం జరిగేది కాబట్టి ఆ సంవత్సరం యొక్క ప్రతి ఫలితాన్ని ఉగాది రోజు చెప్పి మార్గదర్శకం చేస్తారు. అలాగే ఇప్పుడు మూడవదైన త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సత్యయుగంలో అందరూ సత్యవాదులే ఉండేవారు. కానీ యుగం పూర్తయ్యే సమయానికి వశిష్ఠుల వారు, వ్యాసుల వారు, పరాశరుడు అనే మహామునుల రూపంలో, 7 మహామునుల రూపంలో, సప్త ఋషుల రూపంలో మార్గదర్శకం చేసి త్రేతాయుగం ఆరంభమైంది. అలా త్రేతాయుగం ఆరంభమయ్యి అది జరుగుతూ కొన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే ద్వాపర యుగం ఆరంభం అవ్వబోతోందో అప్పుడే అన్నదమ్ముల యొక్క వాత్సల్యం గురించి, అన్నదమ్ముల యొక్క ప్రేమ ఎలా ఉండాలని, తల్లిదండ్రుల మాట ఎలా వినాలని, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం ఎలా, ఇవన్నీ చెప్పిందే శ్రీమద్ వాల్మీకీయ రామాయణం. ఈ రామాయణ గ్రంథం ద్వారా తర్వాత రాబోవు యుగాలకి మార్గదర్శకం చేస్తారు. ఇది త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో జరిగినట్టు రామాయణం యొక్క మార్గదర్శకం ఏదైతే ఉందో అది పాటించుంటే ధర్మరాజు దగ్గర నుంచి పంచపాండవులు కానీ, దుర్యోధనుడి దగ్గర నుంచి శతసోదరులు కానీ ఎవ్వరూ వారి మధ్యలో యుద్ధాలు వచ్చేవి కాదు. దుర్యోధను తన తండ్రి మాట కూడా వినకుండా, తాతయ్యన భీష్ముడి మాట కూడా వినకుండా, గురువైన ద్రోణాచార్యుడి మాట కూడా వినకుండా తప్పుడు మార్గంలోకి వెళ్ళి యుద్ధాన్ని కొని తెచ్చుకుని అవమానాల పాలయ్యి ఆఖరికి మృత్యువు పాలు కూడా అయ్యాడనమాట. ఒకవేళ రామాయణంలో ఉన్న సన్మార్గ విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి ఉంటే అది జరుగుండేది కాదు. కానీ యుగ ప్రమాణం ధర్మం 2 పాదాలు, అధర్మం 2 పాదాలు కాబట్టి ద్వాపర యుగంలో అది కూడా జరిగింది. ఇంకా ద్వాపర యుగం దాటి కలియుగం వస్తే 3 పాదాల్లో అధర్మం, 1 పాదంలో ధర్మం ఉంటుంది అనేసరికి ఇంకా ఈశ్వరుడి ప్రేరణ ఎలా జరిగింది అంటే ఇంకా తప్పదు. వాల్మీకి లాంటి ఋషులు వచ్చి మార్గదర్శకం చేసిన, వ్యాసులు వంటి మహానుభావులు వచ్చి పురాణాలు, ఇతిహాసాలు రచించిన మార్గదర్శకం నేనే స్వయంగా చేస్తే కానీ తప్పదు అనే దాంతోనే స్వయం జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాచార్యులు వారే అర్జునుణ్ణి మాధ్యమంగా చేసి భూలోకంలో రాబోవు కలియుగానికి సంబంధించిన అన్ని విషయాల మీద పట్టు ఉండాలి, మంచి జరగాలి, మంచి వృద్ధి చెందాలి అంటే మనుష్యుడి యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యములనే అరిషడ్వర్గములు, శత్రువులు, అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధీనపరుచుకోవడం ఎలాగా అనే దాంతోపాటు
ఏ విషయాన్ని స్వీకరించాలి, ఏ విషయాన్ని త్యజించాలి అనే దాన్ని సుస్పష్టంగా చెప్పిందే భగవద్గీతా సారం. ఈ భగవద్గీతా సారంలో మహామహిమాన్వితమైన మహాభారతము హరివంశము కలిపిన 1,04,000 శ్లోకాల యొక్క అటు ఇటుగా 70-75 గీతలు ఉన్నాయి. భీష్మగీత, ద్రోణగీత అని అటు ఇటుగా 73-75 గీతలు ఉన్నాయి. ఆ గీతల యొక్క సారాంశంతో పాటు స్వామి ఇచ్చిన భగవద్గీతే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన భగవద్గీతే మనకి ఇప్పుడు శిరోధార్యమైంది. దాన్ని కలియుగంలో జీవించాలి అంటే రామాయణాన్ని అనుసరించాలి, మహాభారతాన్ని అనుసరించాలి. దీంతో పాటు భగవద్గీత అనే వేదాంత భాష్యాన్ని కూడా అర్థం చేసుకుని ఆ మార్గదర్శకంలో వెళ్తేనే ఈ కలి ప్రభావం నుంచి బయటపడతాము. అలాగే బాహ్య శత్రువులైన ధన సంబంధిత, ధన రుణ సంబంధిత ఇత్యాది బంధుమిత్ర సంబంధిత, శత్రు సంబంధిత అని రకరకములైన శత్రువులు ఉంటారు. కొంతమంది కనిపించే శత్రువులు, కొంతమంది కనిపించకుండా శత్రుత్వం పెట్టుకుని ఉంటారు. ద్వేషం వల్ల, ద్రోహం వల్ల, అన్య కారణాల వల్ల ఎవరో ఏదో చెప్పిన తప్పుడు మాటలే నమ్మి మన మీద శత్రుత్వం పెంచుకునేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి వాటిలన్నిటి నుంచి రక్షణ పొందడానికే ఈ భగవద్గీత మహాశక్తివంతమైనది, వేదాంత గ్రంథమైనది, శిరోధార్యమైనది అన్నమాట. ఈరోజు భగవద్గీత గీతా జయంతి నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని నమస్కరిస్తూ కృష్ణం వందే జగద్గురుం అని ప్రార్థన చేస్తూ భగవద్గీత నుంచి ఈ ఒక్క శ్లోకమైన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుల వారిని ప్రార్థిస్తూ శివాయ గురవే నమః.